వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు. శ్రీశైలం క్షేత్రం చుట్టూ పోలీసుల డేగ కన్నుతో నిఘా. బహుళ అష్టమి సందర్భంగా చిన్న కందుకూరు గ్రామంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జోక్యంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సద్దుమణిగిన ఆలయాల సమస్య. అక్టోబర్ 16న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు పర్యటించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ ప్రధాని పర్యటించే ప్రదేశాలలో హెలీప్యాడ్, రోడ్డు మార్గం, బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీజీపీతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్, ఆదిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ ఎం జావలి, ఆత్మకూరు డీఎస్పీ రామంచి నాయక్ పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా శ్రీశైలం నందు పర్యటించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ సుమారు 1800 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి హెలీప్యాడ్ కు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కూడళ్లలో సాయుధ బలగాలతో పీకెట్లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక ఉన్నత అధికారిని ఇన్ఛార్జిగా నియమించామని, జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవలసిన భద్రతా చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి వివరించామన్నారు. ప్రధాని మంత్రికి భద్రతా పరంగా అత్యంత భద్రత ఉంటుందని, రోడ్డు మార్గాలలో, ముఖ్యమైన కూడళ్లలో, గుడి పరిసర ప్రాంతాలలో రూప్ ట్యాప్ సిబ్బందిని నియమించి వారికి బైనాక్యులర్లతో నిరంతరం పరిశీలించాలని ఆదేశించామన్నారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఇది 24/7 కొనసాగించాలన్నారు. కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు. హెలీప్యాడ్, గుడి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాంతాలలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో యాక్సెస్ కంట్రోల్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కొరకు రూప్ ట్యాప్, క్యూఆర్టీ స్పెషల్ పార్టీలను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన సుమారు 1800 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేకమైన డ్యూటీ పాసులను ఆత్రేయ డిజిటల్స్ వారి సహకారంతో ఏర్పాట్లు చేశామని, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడి కార్డులు ధరించాలన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పాలసీలను క్షుణ్ణంగా తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని చిన్న కందుకూరు గ్రామంలో బహుళ అష్టమి సందర్భంగా గ్రామంలో వెలసిన కాలభైరవ స్వామికి మరియు కాళికామాత అమ్మవారికి ఉదయం నుండి భక్తులు అభిషేకాలు మరియు విశేష పూల అలంకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు మరియు మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ దేవాలయ నిర్వాహకులు చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీరామ దండు భజన సంఘం వారిచే భజన జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి ననుదయ కావరణ. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి, ఆలయాల జోలికి వెళ్ళకండి. ఎవరు ఫిర్యాదు చేయకున్నా ఆలయాల పైకప్పు ఎలా తొలగిస్తారు? బాటసారులకు ఇబ్బంది లేకుండా ఉన్న సమూహ ఆలయాలు తొలగించాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుళ్లకు నిత్యం సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ నారాయణను రైల్వే స్టేషన్లో ఒక రోజంతా ఎలా నిర్బంధిస్తారు అంటూ రైల్వే అధికారులను నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఫోన్ ద్వారా క్లాస్ పీకారు. నంద్యాల రైల్వే స్టేషన్కు నూనేపల్లి నుంచి వచ్చే రహదారి పక్కన ఉన్న వినాయకుడ గుడి, నాగులకట్ట, శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి నవగ్రహ చిన్న మండపాలు పూర్వం నుంచి ఏర్పాటు చేసుకుని మూలసాగరం, నూనేపల్లి, సాయిబాబా నగర్, ఎంఎస్ నగర్ తదితర కాలనీల భక్తులు పూజలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ, వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు. ఉన్నట్టుండి నంద్యాల రైల్వే డివిజన్ అధికారి ఇక్కడ ఈ ఆలయాల గోల ఎలా, వెంటనే వాటిని తీసివేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, సోమవారం రాత్రి ఆలయాల పర్యవేక్షకుడు నారాయణను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆలయాలపై ఉన్న రేకులు హుటాహుటిన తొలగించారు. ఇది తెలుసుకున్న నూనేపల్లి, మూలసాగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని కాలనీల ప్రజలు, హిందూ సంఘాల ప్రతినిధులు సుమారు 300 మంది ఆలయాల వద్దకు చేరుకొని ఎవరికి ఇబ్బంది లేని మా ఆలయాలు ఎందుకు తొలగిస్తున్నారు, రైల్వే పోలీసులు అధికారులతో వాదనకు దిగారు. రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, చింతలపల్లి వాసు తదితరులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ ద్వారా సమస్య తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైల్వే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి దేశ ప్రధాని నంద్యాల జిల్లాకు వస్తున్న సమయంలో భక్తులు మనోభావాలు కాపాడాలని, తొలగించిన రేకుల షెడ్ వెంటనే వెయ్యాలని, పూర్వం నుంచి ఉన్న ఆలయాలు అలాగే యథావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని కోరడంతో రైల్వే అధికారులు వెనక్కు వెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు చింతలపల్లి వాసు, శేషసాయి, రంగస్థల కళాకారుడు శివరామిరెడ్డి, కన్నయ్య, బసవరాజు, రాంప్రసాద్, నాగదీప్, నాగభూషణం, చందు తదితరులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు, శ్రీశైలం క్షేత్రం చుట్టూ పోలీసుల డేగ కన్నుతో నిఘా. బహుళ అష్టమి సందర్భంగా చిన్న కందుకూరు గ్రామంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జోక్యంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సద్దుమణిగిన ఆలయాల సమస్య.